టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. ఉత్తరాంధ్ర జిల్లాలను తీవ్ర వాయుగుండం వణికిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల దాటికి ఈ జిల్లాలలోని నదులు, వాగుల్లోకి భారీగా వరద చేరుతుంది. శ్రీకాకుళం జిల్లా ప్రజలైతే ప్రస్తుతం తీవ్ర భయాందోళన ఉన్నారు. గతంలో ఎప్పుడు లేనంత వర్షాలు అక్కడ నమోదవుతున్నాయి. భారీ వర్షాపాతం కూడా అక్కడ వస్తున్నట్టుగా కనపడుతుంది. దీంతో శ్రీకాకుళం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇక జిల్లాలోని ప్రధాన నది అయినటువంటి వంశధార నదికి ప్రమాదకర స్థాయిలో వరద పోటెత్తుతుంది. ఒకవైపున ఎగువ ప్రాంతాల నుంచి కూడా నీరు ఉధృతంగా వస్తుండటంతో ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు పొంచి ఉన్నట్లుగా అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో జిల్లా యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వరద ముంపునకు గురయ్యే అవకాశాలు ఉన్న 10 మండలాలలోని అన్ని విద్యాసంస్థలకు నేడు సెలవు కూడా ప్రకటించారు. నరసన్నపేట, జాలుమారు, ఆమదాల వలస, పోలాకి, కొత్తూరు, హిరమండలం, శ్రీకాకుళం, గారా, సరుబుజ్జిలి, ఎల్ఎన్పేట మండలాలలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు మూసివేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి కూడా ఉత్తర్వులు జారీ చేశారు. ఇంకా మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ చెప్పారు. మరొక వైపు హీరా మండలము గొట్టా బ్యారేజ్ వద్ద ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. వంశధార, నాగవల్లి, బహుదా, మహేంద్ర తనయ వంటి నదులలో కూడా ప్రవాహాలు ప్రమాద స్థాయికి చేరుకుంటున్నాయి. వరద ముప్పు ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని జిల్లా కలెక్టర్, ఎస్పీ ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు. దీంతో శ్రీకాకుళం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయనేటువంటి అంచనా ఉంది కాబట్టి ఎప్పుడు డ్యాముల నుంచి నీళ్లు ఒక్కసారిగా వస్తాయేమో అనేటువంటి ఒక ఆందోళన అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే నదుల పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు, అదేవిధంగా దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు, ముంపునకు గురయ్యేటువంటి గ్రామాలు కానీ మండలాల్లో ఉన్నటువంటి ప్రజలను అందరినీ మాత్రం వెంటనే రెస్క్యూ చేస్తున్నారు. వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వారితో పాటుగా మిగతా గ్రామాలను, మండలాలను వాటిని కూడా అలర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎగువ నుంచి వస్తున్నటువంటి వాటర్ కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి ప్రవాహం అయితే మనకు కనిపిస్తుంది. దాంతోపాటుగా ఇప్పుడు వర్షాభావ పరిస్థితులు ఉత్తరాంధ్రలో కొనసాగుతున్నాయి. ఆల్రెడీ అల్పపీడనం ఏర్పడి తీవ్రంగా ఆంధ్రప్రదేశ్లో వానలు రాబోతున్నాయంటూ కూడా హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా గనక క్లౌడ్ బరస్ట్ లాంటి సిచ్యువేషన్లు ఏమన్నా ఏర్పడితే ఆ నదులలో ఎగువ నుంచి వచ్చేటువంటి వాటర్తో పాటు అక్కడ పడినటువంటి హెవీ వాటర్ కూడా కలిసి ఒక్కసారిగా ఉప్పొంగి వరద ఉధృతి భీకరంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. దీంతో చాలా పెను విపత్తులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జిల్లా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు ఆదేశాలు చేస్తున్నారు. అండ్ వాతావరణ సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా తెలుసుకోవాలని చెప్తున్నారు. ఎగువ ప్రాంతాలలోకి వెళ్లేందుకు ముఖ్యంగా ప్రయాణాలు చేసేటువంటి వారు నదులు ఉప్పొంగి పిల్ల కాలువల నుంచి రోడ్లు మునిగేటువంటి అవకాశం ఉంటుంది. చెరువులు మత్తడి పడితే రోడ్ల నుంచి నీరు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయాణాలు చేసేటువంటి వారు, దూర ప్రయాణాలు చేసేటువంటి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా అత్యవసరం అయితేనే బయటికి వెళ్ళాలి తప్ప ఎవరు కూడా బయటికి వెళ్ళడం కానీ, ప్రయాణాలు చేయడం కానీ, ఇతరత్ర కార్యక్రమాలకు వెళ్ళడం కానీ చేయకూడదంటూ కూడా చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఈ 2 రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాలు ముఖ్యంగా శ్రీకాకుళం మరీ ముఖ్యంగా కొంత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు.